అయ్యప్ప భక్తుల బస్ ప్రమాద ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించి చర్యలు చేపట్టారు. కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడ్డ అయ్యప్పలకు చికిత్సల అనంతరం శబరిమలలో స్పెషల్ దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేశారు. బస్ డ్రైవర్ దేహాన్ని పోస్టుమార్టం చేయించిన అనంతరం ఉచితంగా అంబులెన్స్లో హైదరాబాద్కు తరలించేలా చర్యలు తీసుకున్నారు. బండి సంజయ్ స్పందించి సహకరించడంపై మాదన్నపేట, ఉప్పర్గూడ అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్, తెలంగాణ మాదనపేట నుంచి శబరిమలకు ప్రయాణం చేయడం జరిగింది. శబరిమల ఎర్మిల్ ధర్మశాస్త్ర దర్శనం చేసుకుని పంబకు వెళ్లే దారిలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లడం జరిగింది. ప్రమాదవశాత్తు అయ్యప్ప దయ వల్ల మాకు ఎవరికి ఏం కాలేదు. బస్సు చెట్ల మధ్యలో ఇరకడం వల్ల అందరం అయ్యప్ప దయతో బ్రతికి బయటపడ్డాము. ఈ సంఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాకు కొట్టాయం జిల్లా కలెక్టర్తో మాట్లాడి కొట్టాయం మెడికల్ హాస్పిటల్లో అందరికీ మెరుగైన వైద్య చికిత్స చేయించి ఈ బస్సు దుర్ఘటనలో చనిపోయిన డ్రైవర్కి పోస్టుమార్టం చేయించి ఈ అంబులెన్స్లో ఉచితంగా హైదరాబాద్ తరలించడం జరిగింది. మరియు మా అందరికీ స్వాములందరికీ స్పెషల్ అయ్యప్ప దర్శనం చేయించి వాళ్ళ తిరుగు ప్రయాణంలో మాకు చాలా సహాయపడ్డ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.